జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా శంకరాచార్యుల వారి వైభవాన్ని పరిశీలిద్దాం. కేరళ రాష్ట్రంలో కాలడి గ్రామంలో శివగురువు ఆర్యాంబ అనే పేరు కలిగినటువంటి దంపతులకి వృషాధీశ్వరుడు అనే పేరు కలిగినటువంటి పరమేశ్వరుడి ఆలయంలో ఆ దంపతులు ఆహారం కూడా స్వీకరించకుండా పరమేశ్వరుడి గురించి కఠోర తపస్సు ఆచరించినప్పుడు జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు సాక్షాత్తు శివస్వరూపంగా ఆ దంపతులకు జన్మించారు. ఎందుకంటే ఆ దంపతులు వృషాధీశ్వరుడి ఆలయంలో ఆహారం స్వీకరించకుండా, నీరు స్వీకరించకుండా కఠోర తపస్సు ఆచరించినప్పుడు పరమేశ్వరుడు ఆ దంపతులతో 8 సంవత్సరాల అల్పాయుష్షు ఉండి ప్రపంచం మొత్తం కూడా కీర్తి ప్రతిష్టలు లభించే కుమారుడు కావాలా, లేదా ఏమాత్రము జ్ఞానము లేకుండా దీర్ఘకాలం జీవించే కుమారుడు కావాలా అని అడిగినప్పుడు ఆ దంపతులు 8 సంవత్సరాలు మాత్రమే జీవించేటటువంటి, ప్రపంచం మొత్తం కూడా పేరు ప్రతిష్టలు తెచ్చుకునేటటువంటి కుమారుడు కావాలని ప్రార్థించినప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడే ఆదిశంకరాచార్యుల వారి రూపంలో ఆ దంపతులకు జన్మించాడు. శంకరాచార్యుల వారు జన్మించిన తర్వాత 3 సంవత్సరాల వయస్సులోనే పండిత గోష్ఠిలో పాల్గొనేవాడు. పరమేశ్వరుడు ప్రసాదించిన ఆయుష్ 8 సంవత్సరాలైనప్పటికీ 8 సంవత్సరాల వయస్సులో ఆయన నదిలో స్నానం చేయటానికి దిగినప్పుడు ఒక మొసలి ఆయన కాలు పట్టుకుంటే అక్కడికక్కడే శంకరాచార్యుల వారు తల్లి అనుమతితో సన్యాస దీక్షను స్వీకరిస్తారు. సన్యాసం అనేటటువంటిది 2వ జన్మ అవుతుంది కాబట్టి శంకరాచార్యుల వారికి మళ్ళీ ఆయుష్ పెరిగిందని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలా తల్లి అనుమతితో సన్యాస దీక్షను స్వీకరించిన తర్వాత 16వ సంవత్సరం వచ్చే వరకు నర్మదా నదీ తీరంలో గోవింద భగవత్పాదుల దగ్గరే ఆయన శిష్యరికం చేసేవారు. ఆ తర్వాత ద్వైత సిద్ధాంతాన్ని దశ దిశలా వ్యాపింపచేస్తూ మండనమిశ్రుడు అనే పేరు కలిగినటువంటి ఒక గొప్ప ద్వైత సిద్ధాంత వ్యక్తితో వాదనలో విజయం సాధించి ఆ మండనమిశ్రుడిని కూడా తన శిష్యుడిగా చేర్చుకొని అద్వైత సిద్ధాంతాన్ని వ్యాపింపజేశారు. అయితే ఈ మండనమిశ్రుడి భార్య ఉభయ భారతీదేవి. ఆ ఉభయ భారతీదేవితో ఇహలోక సుఖాలకు సంబంధించిన చర్చలో విజయం సాధించడం కోసం శంకరాచార్యుల వారు పరకాయ ప్రవేశం చేసి అమరకుడు అనే పేరు కలిగినటువంటి రాజు శరీరంలోకి ప్రవేశిస్తారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి అంతఃపురంలో ఉన్న వ్యక్తులు శంకరాచార్యుల వారి శరీరాన్ని అగ్నిలో కాల్చేయాలని ప్రయత్నించినప్పుడు మళ్ళీ అమరకుడి శరీరాన్ని విడిచిపెట్టి శంకరాచార్యుల వారు తన శరీరంలోకి ప్రవేశించి అగ్నికి కాలుతున్నటువంటి తన శరీరం నుంచి కాపాడమని లక్ష్మీ నృసింహస్వామిని ప్రార్థిస్తారు. ఆ సమయంలో జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు ప్రార్థించిందే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం. అంటే 16 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు శంకరాచార్యుల వారు మళ్ళీ ఆయుష్ పెంచుకోవటానికి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చేశారు. ఆ తర్వాత 32 సంవత్సరాల పాటు ఆయన భారతదేశమంతా కూడా చక్కగా సంచారం చేసి అద్వైత సిద్ధాంతాన్ని దశ దిశలా వ్యాపింపజేశారు. తుంగా నదీ తీరంలో శృంగేరి దగ్గర ఒక రాయి మీద శ్రీచక్రాన్ని గీసి చందనపు మూర్తిని అక్కడ ఏర్పాటు చేసి సరస్వతీదేవిని ఆవాహన చేసి శారదాపీఠాన్ని స్థాపించారు. ఆ తర్వాత అన్ని రకాలుగా అద్వైత సిద్ధాంతాన్ని శంకరాచార్యుల వారు దశ దిశలా వ్యాపింపజేశారు. జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా శంకరాచార్యుల వారు రచించినటువంటి స్తోత్రాలను శ్రవణం చేసిన, పఠించిన, శంకర మఠాన్ని దర్శించిన శంకరాచార్యుల వారి అనుగ్రహంతో పాటు పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి కూడా ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. నమస్కారం. విదితాఖిల శాస్త్ర సుధాజలధే మహితోపనిషత్కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకరదేశికమే శరణం. శ్రీ జగద్గురుభ్యో నమః. గురువుల యొక్క ఆవిర్భావం ఒక మహాపర్వమే. ఆదిశంకరులు అనగానే సనాతన ధర్మానికి అంతటికీ జగద్గురువులు అని స్పష్టంగా తెలుసుకోవాలి.
ఆదిశంకరులు ఆవిర్భవించక పూర్వము నాస్తికమైన సిద్ధాంతాలు కొన్ని, వేద విరుద్ధమైన సిద్ధాంతాలు వ్యాపించి ఉండేవి. ఆ సమయంలో ఆదిశంకరులు ఆవిర్భవించి 72 విధాలుగా ఉన్నటువంటి ఈ దుష్ట సిద్ధాంతాలన్నింటినీ కూడా తన జ్ఞానంతో పోగొట్టారు. ఇది గొప్ప విషయం. ధర్మాన్ని జ్ఞానంతోనే ప్రతిష్ఠ చేయాలి, అంతేగాని యుద్ధాలు ఇంకా మార్పిడులు వీటితో ధర్మాన్ని వ్యాప్తి చేయలేం. జ్ఞానం ద్వారా చేయాలి. ఆ జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలంటే తపస్సు చాలా ప్రధానం. అందుకే ఒకవైపు తపస్సు, మరొకవైపు జ్ఞానం, ఈ రెండూ కలిసి మూర్తి భవించేదే ఆచార్యతత్వం. అది ఆదిశంకర భగవత్పాదుల వారిలో మనకి ప్రత్యక్షంగా కనబడుతుంది. ఆదిశంకరుడు సిద్ధాంతరీత్యా అద్వైతం అనే ఒక మహాసిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారు. అయితే అద్వైతం శంకరులు ప్రారంభించింది కాదు, శంకరులతో మొదలైనది కాదు. అది సనాతనంగా ఉన్న ఒక సూత్రం, ఆ సనాతన ధర్మంలోని తత్వం. అది వేదము యొక్క తీర్మానం వేదాంతం అంటారు ఇక్కడ. అంటే వేదముల్లో ప్రతి శాఖకి చివరకు ఉపనిషత్తు ఉంటుంది. ఆ ఉపనిషత్తుని వేదాంతము అని అంటారు. ఉపనిషత్తులు ప్రతిపాదించినది బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానాన్ని సమస్త మానవాళికి అందించడానికి ఆదిశంకరులు చేసిన కృషి అంతా ఇంత కాదు. అందుకే వేదాంత శాస్త్రాన్ని ఉపనిషత్తుల్లో చెప్పబడుతున్నది, బ్రహ్మసూత్రాల్లో చెప్పబడుతున్నది, భగవద్గీతలో చెప్పినది. ఈ మూడింటిని తీసుకుని ప్రస్థానత్రయంగా చెప్పబడుతున్న ఈ వేదాంత విద్యని అద్భుతమైన భాష్యాలతో ఆయన అందించారు. అది కూడా వేద విరుద్ధము కాని విధంగా అందించారు. అది గొప్పతనం. పైగా అద్వైత సిద్ధాంతంలో ప్రధానమైన అంశం ఏంటంటే ఉన్నది ఒకటే వస్తువు, అదే పరబ్రహ్మ. పరబ్రహ్మ తప్ప మరొకటి లేదు. అయితే చిత్రంగా లోకంలో జగత్ అనేది కనబడుతోంది, అలాగే నేననబడే జీవుడు కనబడుతున్నాడు. ఆ బ్రహ్మమా కనిపించట్లేదు. అంటే జగత్తుగా జీవుడుగా కనిపిస్తున్నదంతా బ్రహ్మమే. ఆ సత్యాన్ని తెలుసుకుంటే ఈ జగత్తు జీవుడు సత్యమని భ్రాంతి పోతుంది. అది జ్ఞానంతో విచారణతో పోవాలి. అందుకే సర్వము బ్రహ్మమే అనేటువంటి ఎరుకను కలిగించేది ఉపనిషత్తు. అందుకే బ్రహ్మజ్ఞానాన్ని కలిగిస్తున్నది. విశ్వమంతా ఒకే పరమాత్మ యొక్క స్వరూపమని. అయితే ఈ సిద్ధాంతం గొప్ప సిద్ధాంతం, అందరి సందేహం లేదు. ఈ సిద్ధాంతం కానీ మనస్సుకు మనకు తెలిసినట్లయితే ఏ ఒక్కరి పట్ల ఎక్కువ తక్కువ భావాలు ఉండవు, అందరి పట్ల సమబుద్ధి ఏర్పడుతుంది. ఈ పవిత్రమైన స్థితి సిద్ధించాలి అంటే దాని క్రమం ఉంది. ఆ క్రమంలో భగవత్పాలు వారు బోధించినది శాస్త్రములు అధ్యయనం చేయాలి, శాస్త్రముల్లో చెప్పిన సత్కర్మల్ని ఆచరించాలి, ఆ సత్కర్మల్ని భగవదర్పణ బుద్ధితో చేయాలి. అలా చేయగా క్రమంగా చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అటువంటి చిత్తశుద్ధమైన వాళ్ళకి మాత్రమే బ్రహ్మజ్ఞానం లభ్యమవుతుంది అంటూ సనాతన ధర్మం యొక్క సమగ్రతను రుజువు చేశారు. సమగ్రత ఎలా సాధ్యమైందంటే వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం తేనే సస్య విధీయతాం. ఇది ఆయన చెప్పిన సాధన పంచకంలోని మాటలు. అందులో మొదటి 3 వాక్యములు బాగా గుర్తుపెట్టుకుంటే చాలు. వేదాది శాస్త్రములను అధ్యయనము చేయుట అంటే అర్థం ఏంటంటే మన ధర్మాన్ని జ్ఞానాన్ని చెప్పే గ్రంథాలు అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయాలంటే అందరికీ సాధ్యమవుతుందా అంటే వాటిని బాగా అధ్యయనం చేసి క్షుణ్ణంగా తెలుసుకుని బోధించే గురువుల ద్వారా ఈ జ్ఞానాన్ని ధర్మాన్ని తెలుసుకుని అందులో చెప్పిన సత్కర్మల్ని ఆచరించాలి. రెండవ మాట సత్కర్మలు ఆచరించుట. అందుకే శాస్త్రాధ్యయనం మొదటిది, రెండవది శాస్త్రం చెప్పిన సత్కర్మలు ఆచరించడం రెండవది. మూడవది ఏమిటి అంటే తేనే సస్య విధీయతాం, అది ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. ఇలా చేసినటువంటి వారు నిత్యమైన పరమాత్మయ దృష్టి పెట్టి అనిత్యమైన విషయాలపై వైరాగ్యం కలిగి ఉంటూ మోక్షం కావాలనే తీవ్రమైన ఇచ్ఛ కలిగి అటు తర్వాత చేయవలసినది ఇంద్రియ నిగ్రహం. వీటితో తాను ఉంటూ బ్రహ్మజ్ఞానాన్ని పొందినట్లయితే వాడు ముక్తిని పొందుతాడు అని భగవత్పాలు ప్రతిపాదించినటువంటి ప్రధాన సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని చెప్తూ భగవద్ అనుగ్రహం కోసమే నా అద్భుతమైన స్తోత్రాలను కూడా అందించారు. ఈ స్తోత్ర వాంగ్మయం మనకి ఈశ్వరునిపై భక్తిని పెంచేది, ఈశ్వరానుగ్రహం పొందడానికి సహకరించేది. కనుక మొదటంతా ఆయన వేదాంత వాంగ్మయానికి భాష్యం రచించడమే కాకుండా స్తోత్ర వాంగ్మయాన్ని అందించారు. తర్వాత వేదాంత శాస్త్రాన్ని అందరికీ చక్కగా అర్థమయ్యేటట్లుగా వివేక చూడామణి మొదలైన ప్రకరణ గ్రంథాలు కూడా రచించారు. అవి చక్కగా తేలిగ్గా అందరికీ బ్రహ్మజ్ఞానాన్ని అరటిపండు వరిచి చేతిలో పెట్టినట్లుగా వర్ణించడం గొప్ప విశేషం. తద్వారా మనకి వేదాంత శాస్త్రం సామాన్యులకు కూడా అందాలి అని ఆయన తపన పడ్డారు. ఇవి చేస్తూ ఆయన భారతదేశాన్నంతటినీ యోగశక్తితో ముమ్మార్లు పర్యటించి మొత్తం ఆనాటి మేధావర్గానికి అంతటికీ కూడా ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి వేదాంత శాస్త్ర ఔన్నత్యాన్ని తెలియజేశారు. వాద వివాదాలతో వారిని జయించి
ధర్మాన్ని జ్ఞానాన్ని ప్రతిష్ఠ చేశారు. అంతేకాదు ఈ దేశమంతా కూడా ముమ్మార్లు యోగశక్తితో పర్యటించేటప్పుడు అనేక చోట్లను పవిత్రం చేయడమే కాకుండా దివ్యమైనటువంటి దేవతా శక్తుల్ని అక్కడ ప్రతిష్ఠ కూడా చేశారు. తద్వారా భారతదేశంలో అనేక చోట్ల నేటికి కూడా ఆదిశంకరులు వచ్చిన చోటు అంటూ ఆసేతు సీతాచలం కనబడుతుంది. ఎక్కడో కేరళలో కాలడలో పుట్టిన మహానుభావుడు అటు కేదారం వరకు మొత్తం అనేక ప్రాంతాలు తన జ్ఞానంతో, తన ఉనికితో, తన ఉపాసన తప బలంతో ఆయన ప్రతిష్ఠ చేయడం వల్ల నేటికి జగద్గురువులుగా దేశమంతా అన్ని ప్రాంతాల వారు, అన్ని భాషల వారు ఆయన గౌరవిస్తూ ఉన్నారు. ఎక్కడో మధ్యప్రదేశ్లోను, ఇంకెక్కడో కేదారంలోనూ కూడా ఆదిశంకరులను స్మరిస్తూ ఉన్నటువంటి పండితులు ఉన్నారు. ఆ చోట్లు నేటికి మనకు కనబడుతున్నాయి. అంతేకాదు వారు చేసిన మరొక మహోపకారం పీఠ ప్రతిష్ఠ. భారతదేశంలో అన్ని వైపుల నుంచి కూడా ధర్మం రక్షింపబడ్డానికి గాను దిక్కుల యందు ఆయన పవిత్రమైన పీఠాన్ని ప్రతిష్ఠ చేశారు. ఆ పీఠాలు గొప్ప పరంపర కూడా నేటికి కొనసాగుతూ ఉన్నది. ఆ పీఠ పరంపర అంతా కూడాను ఇటు వేదాది శాస్త్రాలను క్షుణ్ణంగా వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేసి సర్వసంగ పరిత్యాగులై ఉండి కూడా పీఠాధిపతులుగా ఉంటూ వారు ధర్మాన్ని జ్ఞానాన్ని సమాజానికి అందిస్తూ ఉంటారు. అందుకే ధర్మము అవసరము, జ్ఞానము అవసరము. సమాజం సన్మార్గంలో నడవడానికి గాను ధర్మాన్ని బోధించాలి. అది కూడా ఆదిశంకర వాంగ్మయంలో మనకు లభిస్తున్నది. ఎందుకంటే వేదము, పురాణము ఇత్యాదుల నుంచి లభించినటువంటి ధర్మము, జ్ఞానము ఏదైతే ఉన్నదో అదే లోకానికి కావలసింది. దాన్ని గురువులు అందిస్తారు. అందుకే వేదవ్యాసం తర్వాత అపారమైన వాంగ్మయాన్ని సృజించి లోకాన్ని అనుగ్రహించిన ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క సిద్ధాంతాన్ని, ఆయన తపశ్శక్తిని నేటికి భారత జాతి మరువలేదు. అంతేకాదు ప్రపంచవ్యాప్తమైనగా ఉన్నటువంటి తత్వశాస్త్రవేత్తలు అందరూ కూడాను తత్వంలో అత్యున్నత స్థాయికి చెందినటువంటి అద్వైత సిద్ధాంతాన్ని గౌరవిస్తున్నారు. అటువంటి శృతి స్మృతి పురాణములకు ఆలయమై కరుణాలయ స్వరూపుడైన ఆదిశంకర భగవత్పాదుల వారి దివ్యస్మృతికి నమస్కరిస్తూ శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఈరోజు శంకర జయంతి. అద్వైత మత సిద్ధాంతకర్త ఆదిశంకరాచార్యుల వారు చిన్నతనంలోనే సకల శాస్త్రాల్ని కూడా అధ్యయనం చేసి మాతృమూర్తి యొక్క అనురాగంతోనూ అభిమానంతోనూ ఆమెను మెప్పించి సన్యాసాన్ని స్వీకరించి చిన్న వయసులోనే తర్క వేదాంత శాస్త్రాలు అధ్యయనం చేసి భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో దాగినటువంటి అద్వితీయమైనటువంటి భక్తి భావన స్ఫూర్తిని అందరికీ అందించేందుకు కృషి చేసినటువంటి సాక్షాత్తు శంకర భగవాని యొక్క అవతార స్వరూపమే ఆదిశంకరాచార్యుల వారు. ఆదిశంకరాచార్యుల వారు కాలడి అనేటువంటి కుగ్రామంలో జన్మించి సకల శాస్త్రాల్ని అధ్యయనం చేసి అనేక స్తోత్ర రత్నావళులు భారతీయులకు అందించడమే కాకుండా అనేక విషయాలపై భాష్య ప్రచురణ కూడా చేశాడు. ఆయన రచించినటువంటి అద్వితీయమైనటువంటి స్తోత్రాలు నేటికి కూడాను మానవాళికి సుఖప్రదమైన జీవితాన్ని ప్రసాదిస్తున్నాయి. ప్రతినిత్యం ప్రతి ఇంట్లోనూ కనకదారాస్తవం పఠించేటువంటి విధి విధానం మనకు తెలిసిందే. ఎవరైతే కనకదారాస్తవాన్ని ప్రతినిత్యం 3 సార్లు పఠిస్తారో వారి ఇంట ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. మానవ జీవిత పరమార్థ లక్షణాన్ని తెలిపేటువంటి భజగోవింద శ్లోకాలు, అలాగే స్థైర్యాన్ని ప్రసాదించేటువంటి లక్ష్మీ నరసింహస్వామి కవచం, ఆయన వ్రాసినటువంటి గ్రంథాలు, ఆయన చూపినటువంటి బాట మానవాళికి ఆదర్శప్రాయంగా ఉంది. మానవాళికి సన్మార్గాన్ని చూపిన
ఆదిశంకరాచార్యుని జయంతి సందర్భంగా సాక్షాత్తు శంకర అవతారంగా భావన చేస్తూ స్వామిని మనసు నిండా తలుచుకొని కొలుద్దామా మరి? సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్ష శ్రియం దాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:19. తిథి పంచమి రాత్రి 1:20 వరకు. నక్షత్రం మృగశిర రాత్రి 11:59 వరకు. వర్జం ఉదయం 7:15 నుంచి 8:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:16 నుంచి 9:06 వరకు. మరల రాత్రి 10:54 నుంచి 11:44 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:59 నుంచి 5:26 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:30. నేటి విశేషం శంకర జయంతి. వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా శంకర జయంతి. శంకర జయంతిని మనం చాలా ఉత్తమమైన దానిగా భావిస్తాం. ఎందుకోసం అంటే ఆ కాలంలో శైవులు, గాణాపత్యులు, శాక్తేయులు, సౌర ఉపాసన చేసేటువంటి వారు, వైష్ణవులు, ఇలా పరస్పర వైరుధ్యాలతో ఆచరణ శూన్యమై ప్రవర్తించడం ద్వారా సమాజం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఆ సమయంలో పుట్టాడు శంకరుడు. శంకర సాక్షాత్. ఆయన జన్మించి ఆయా మతాలను, వాటిలో ఉండేటువంటి దురాచారాలను, పరమత ద్వేషాదులను ఖండించి వాటిని సమన్వయం చేసి సకల దేవతలను కూడా ఉపాసన చేయడమే భారతీయ ధర్మము అనేటువంటి విషయాన్ని అందరికీ వ్యక్తీకరించి అన్ని దేవతామూర్తుల యందు కూడా స్తోత్రాలు రచించి పూజాధికాన్ని విస్తరింపజేసి సేతువు దగ్గర నుంచి హిమాలయం వరకు ఆ సేతు సీతాచలం అంటారు. కాలి నడకన ప్రతి గ్రామానికి వెళ్ళి ధర్మాన్ని స్థాపన చేస్తూ 4 దిక్కుల 4 పీఠాలు, కంచిలో తాను అధిష్ఠించినటువంటి పీఠము కలిగి ధర్మ స్థాపనకు ఆయన చాలా కృషి చేశారు. మనం ఈరోజు కనీసపక్షం ఈ విధంగానైనా ఉండగలుగుతున్నాము అంటే, మన ధర్మంలో మనం కనీసపక్షం నిలబడగలిగి ఉన్నాము అంటే శంకరాచార్యుల వారి యొక్క ఆ కృషే. 32 సంవత్సరాలు మాత్రమే జీవించి అంతటి కృషిని చేశారు. నేటి ఆణిముత్యాలు. మనస్సు నిర్మలమైతే సమస్త దుఃఖాలు సమసిపోతాయి. కర్ణాటక రాష్ట్రంలో పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి శ్రేణుల్లో కోడచాద్రి కొండ కోణంలో భక్తాభీష్ట ప్రదాయినిగా శ్రీ మూకాంబికాదేవి కొలువై ఉంది.
ఈ ఆలయానికి కనీసం 1200 ఏళ్ల చరిత్ర ఉంది. మంగళూరు నుండి 130 కిలోమీటర్ల దూరంలో, ఉడిపి క్షేత్రానికి 80 కిలోమీటర్ల దూరంలో కొండల మధ్య ప్రకృతి అందాలు విందు చేస్తుండగా కోడచాద్రి శిఖరంపై ఈ ఆలయం యాత్రికులకు కనువిందు చేస్తోంది. భక్తకోటిని ఆకట్టుకునే బంగారు శిఖరంతో ఆలయం మనోహరంగా ఆధ్యాత్మిక శోభతో భాసిల్లుతోంది. కోల మహర్షి తపోనిష్టతో ఏర్పడిన క్షేత్రం కాబట్టి కొల్లాపురంగా ప్రసిద్ధి చెందింది. ఇదే కాలాంతరంలో కొల్లూరుగా స్థిరపడింది. సాక్షాత్తు పార్వతీదేవే మూకాంబికగా పరమేశ్వర సహితంగా సౌపర్ణిక నదీ తీరాన కొలువు తీరిందంటారు. మూకాంబికను సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి సంయుక్త స్వరూపంగా భావిస్తారు. అమ్మవారు కొలువైన కోడచాద్రి మీదనే ఆదిశంకరులు తపస్సు చేసిన అంబవనం, చిత్రమూలం ప్రదేశాలున్నాయి. భక్తులు వీటిని దర్శించి దివ్యానుభూతికి లోనవుతారు. కొల్లూరులో అమ్మవారు జ్యోతిర్లింగంగా శివునితో కలిసి ఉండటం అత్యంత విశేషంగా చెబుతారు. ఆది శంకరాచార్యుల వారు ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించడంతో మూకాంబికాదేవి ఆలయానికి శక్తిపీఠమంతటి ప్రాచుర్యం లభించింది. కోడచాద్రిపై ఆదిశంకరాచార్యులు అమ్మవారి కటాక్షం కోసం తపస్సు చేయడంతో అమ్మవారు ప్రత్యక్షమయ్యారట. ఆదిశంకరాచార్యులు అమ్మవారిని తన జన్మస్థలమైన కేరళకు రమ్మని అడిగారట. దేవి శంకరాచార్యుల కోరిక మన్నించి ఆదిశంకరుల వెంట వస్తానని, కానీ వెనక్కి తిరిగి చూడకూడదని, అలా వెనక్కి తిరిగి చూస్తే చూసిన స్థలంలోనే స్థిరంగా ఉండిపోతానని చెప్పారట. ఆ షరతుకు అంగీకరించిన ఆదిశంకరులు ముందు నడుస్తుండగా అమ్మవారు ఆయన్ని అనుసరించారట. అలా వెళుతూ వెళుతూ ఉండగా కొల్లూరు ప్రాంతానికి రాగానే దేవి కాలి అందెల శబ్దం వినిపించకపోవడంతో ఆదిశంకరాచార్యులు వెనక్కి తిరిగి చూశారట. అలా మాట తప్పడంతో అమ్మవారు తనను అక్కడే ప్రతిష్ఠించమని చెప్పడంతో ఆదిశంకరాచార్యులు శ్రీచక్రంతో పాటు మూకాంబిక పంచలోహ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారని ప్రతీతి. గర్భాలయంలో శంకర సింహాసనం ఇప్పటికీ భక్తులకు దర్శనమిస్తుంది. గర్భాలయంలో మూకాంబికాదేవి జ్యోతిర్లింగ రూపంలో ప్రశాంతమూర్తిగా 3 నేత్రాలతో దర్శనమిస్తుంది. శంఖం, చక్రం, గద ఆయుధాలను ధరించి ఉంటుంది. మూకాంబిక సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే ఉన్నత చదువులు చదువుతారని, తెలివిగలవారై సంపన్నులవుతారని ప్రతీతి. కర్ణాటకలోని 7 ముక్తిస్థల క్షేత్రాలలో ఒకటిగా కొల్లూరు విరాజిల్లుతోంది. కొల్లూరులో వెలసిన మూకాంబికాదేవిని శక్తి, సరస్వతి, మహాలక్ష్మి స్వరూపంగా భావించడంతో భక్తులకు మూకాంబికాదేవిపై అపార విశ్వాసం ఉంది. కర్ణాటక రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యత, మహిమలు కలిగిన క్షేత్రం ఇది. మూకాంబికాదేవి ఆలయం కోడచాద్రి కింద ఉంటుంది. ఈ దేవత జ్యోతిర్లింగ రూపంలో శివశక్తుల సమన్వితంగా గోచరిస్తుంది. శ్రీచక్రం మీద ఉన్న ఆ దేవత పంచలోహ మూర్తిని ఆదిశంకరాచార్య ఈ ప్రాంతానికి దర్శించినప్పుడు ప్రతిష్ఠించారని అంటారు. మూకాంబిక ఆలయ నిర్మాణం ద్రావిడ శిల్పకళకు ఆలవాలంగా ప్రతిబింబిస్తోంది. ఈ ఆలయ సముదాయంలో ప్రధాన గర్భగుడి, అంతరాలయం, నవరంగ ముఖమండపం, గోపురం వంటి అనేక నిర్మాణాలు అపూర్వంగా గోచరిస్తాయి. మూకాంబికాదేవి జ్యోతిర్లింగ స్వరూపంగా కొలువు తీరిన ప్రధాన గర్భగుడి స్వర్ణమయ శోభతో దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. మరెన్నో విలువైన రత్నాలు, రాళ్లతో అలంకృతంగా అమ్మవారు శోభిల్లుతుంది. మూకాంబికాదేవి ఆలయంలోని 2000 ఏళ్ల నాటి ధ్వజస్తంభం భక్తుల్ని, క్షేత్ర సందర్శకుల్ని ఆకట్టుకుంటుంది. మూకాంబికాదేవి క్షేత్రంలో డిసెంబరు నెలలో జరుపుకునే వార్షికోత్సవం సందర్భంగా మూకాంబికా అమ్మవారి రథోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మూకాంబిక అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని రథంపై ఊరేగిస్తారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ ఆలయంలో జరుపుకునే మరో ముఖ్యమైన ఉత్సవాలలో నవరాత్రోత్సవాలు ఒకటి. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ఈ క్షేత్రం అంగరంగ వైభవంగా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుంటుంది. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం మృదులమౌక్తిక శోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వలపాలదేశం రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.
నేను సంపాతిని, నాకు విశేషమైనటువంటి దృష్టిశక్తి, నేను ఇక్కడ కూర్చుని చూస్తున్నాను, అదిగో లంకాపట్టణంలో సీతమ్మ ఉంది, నా మాట నమ్మండి, మీరు బయలుదేరండి, లంకలో అన్వేషించండి, మీకు సీతమ్మ కనపడుతుంది అంది. ఆ మాట సంపాతి చెప్పగానే కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి కిష్కింధకాండ చివరిలో. అంటే రామకార్యం మీద వెడుతున్నటువంటి వాళ్ళకి మాట సాయం చేసినంత మాత్రం చేత కాలిపోయిన రెక్కలు మళ్ళీ పుట్టాయి. తెగిపోయిన రెక్క పెరగచ్చు, ఊడిపోయిన రెక్క మళ్ళీ అంటించచ్చు, ఏదో శస్త్రచికిత్స చేసి. అవి కాలిపోయాయి కాబట్టి ఇక మొలవో పక్షికి. కానీ అది చేసిన పని ఏమిటంటే రామకార్యం మీద వెడుతున్న వాళ్ళకి గుక్కెడు మంచినీళ్లు కాదు ఇచ్చింది, ఒక్క మాట సాయం చేసింది. మాట సాయం చేసినంత మాత్రం చేత కాలిపోయిన రెక్కలు వచ్చాయి. అంటే రామ కార్యం మీద వెడుతున్న వాళ్ళకి చేసేటటువంటి ఉపకారమునకు ఉండేటటువంటి బలం, రామ కథ తెలిసో తెలియకో చెప్పుకున్నంత మాత్రం చేత కలిగేటటువంటి ఫలం ఆవిష్కరించారు కిష్కింధకాండ చివరిలో. కాబట్టి ఇప్పుడు సంపాతి వాక్కులు విని వాళ్ళందరూ దక్షిణ సముద్రానికి ఉత్తర తీరంలో కూర్చున్నారు. 100 యోజనముల లవణ సముద్రాన్ని దాటి వెళ్ళాలి. ఎవరు 100 యోజనముల సముద్రాన్ని దాటి వెడతారు? అందరూ ఎవరి బలాన్ని వాళ్ళు చెప్తున్నారు. అందులో పెద్ద పెద్ద వానరులు ఉన్నారు. వాళ్ళందరూ ఏదో 30 అన్నారు, 40 అన్నారు, 50 అన్నారు, 60 అన్నారు, 70 అన్నారు. అంగదుడు అన్నాడు, నేను 100 యోజనములు దాటి లంకాపట్టణానికి వెడతాను, కానీ తిరిగి రాగలనో రాలేనో చెప్పలేనన్నాడు. అందరూ అంతమంది పరివారం ఉండగా, పరివారం ఇక్కడ కూర్చుంటే ప్రభువు వెళ్ళి కార్యం చేస్తుంటే ఇంకెందుకు ఈ పరివారం, అలా నువ్వు వెళ్ళకూడదన్నాడు పెద్దవాడు జాంబవంతుడు. మరి ఎవరు పెడతారు? ఒక్క స్వామి హనుమ మాత్రం సముద్ర తీరంలో మిగిలిన వానరులకందరికీ దూరంగా కూర్చుని రామనామ జపం చేస్తున్నారు. ఎందుకని? ఆయనకి చిన్నతనంలో శాపం ఉంది. దేవతలందరూ ఇచ్చినటువంటి వరముల చేత విపరీతమైన బలం ఏర్పడిపోయింది. ఆ బలం ఏం చెయ్యాలో తెలియక చిన్నతనంలో మహర్షులు మడిబట్టలు ఆరేసుకుంటే వాటిని చింపేసేవారు, యజ్ఞకుండాలు కనపడితే తిరగతోసేసేవారు. ఇప్పుడు ఈ పిల్లవాడికి ఇంత బలం అనవసరం, వీడు పెద్దవాడు అయిన తర్వాత వీడికి అవసరం వచ్చినప్పుడు గుర్తొస్తే చాలని వాళ్ళు శేపురీరం రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మన్యవ అంటారు ఉత్తరాఖండలో. వాళ్ళు ఏం కోపంతో కాదు, ఇప్పుడు ఇందుకు ఈ పిల్లాడికి ఇంత బలం, అవసరం వచ్చినప్పుడు గుర్తొస్తుంది. ఈ పిల్లవాడి బలాన్ని వీడికి మళ్ళీ జ్ఞాపకం చేస్తే వీడికి జ్ఞాపకం వచ్చి శాపం పోతుంది అని శాపం ఇచ్చారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. రాజుల బుద్ధి ధర్మం మీద నిలిచి ఉంటుంది. రాజులందరూ ధర్మంగా ఉంటే ఆ దేశము, ఆ రాష్ట్రం బాగుంటుంది. ధర్మరాజు రాజ్యంలో ధర్మం దినదినము వృద్ధి చెందుతుంది. చెందగుంటుందా? మహాయజ్ఞాల్లో 4 వేదాలు ఉపయోగపడినట్టు విధంగా ధర్మరాజు తన 4 సోదరులను అవసరమైన సమయాల్లో ఉపయోగపడేలాగా తీర్చిదిద్దాడు. వారు కూడా అన్నగారి మాటను జవదాటకుండా నడుచుకున్నారు. స్వప్నంలో కూడా జవదాటరు, ఊపిరిలో కూడా జవదాటరు. బృహస్పతితో కూడినటువంటి దేవతలు ప్రజాపతిని సేవించినట్లుగా దోమ్యుడితో కూడినటువంటి విప్రులందరూ నిత్యము ధర్మరాజును రక్షించారు. అన్ని దేవతలు ధర్మరాజును రక్షించుకొని వచ్చారు. ధర్మరాజు పట్ల ప్రజలు ప్రీతి కలిగి నేత్రానందాన్ని, హృదయానందాన్ని కూడా అనుభవించారు. అక్కడ ప్రజలు ఎట్లా ఉండొచ్చు కూడా చూడండి. ధర్మరాజు ధర్మమే రాజ్యం వెళ్తుందంటే ఇక చూసుకోండి ఎట్లా ఉంటుంది. ద్వాపర యుగంలో ఎంత ఆనందము ధర్మరాజు కాలంలో. మనమంతా అప్పుడు అక్కడ పుట్టామేమో తెలీదు, అందుకే మళ్ళీ చెప్పుకుంటున్నాం ఈ కథ, లేకపోతే చెప్పుకోము. మనం అనుభవించాం ధర్మరాజు పాలన, మనమంతా అనుభవించాం, మనమంతా ఉన్నాం అక్కడ. అక్కడి యొక్క ప్రజలు తమ అదృష్టం కొద్దీ ధర్మరాజు తమను పాలించే రాజుగా అయ్యాడు అని ఆయనపై ప్రత్యేకమైన శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నారు. అందరూ కూడా మనస్సులో అభిమానాలు దండిగున్నాయి. అటువంటి ధర్మరాజు ప్రజల మనస్సుకు ఇష్టమైన పనులే చేశాడు. ఎల్లప్పుడూ మంచిని మాత్రమే మాట్లాడేటువంటి ఆ ధర్మరాజు ముఖం నుండి
ఎప్పుడూ చెడు మాటలు అనేవే రానే లేదు కూడా. ఆయన అసత్యం పలకలేదు, అయుక్తమైన మాటలు పలకలేదు, అసహ్యమైన మాటలు పలకలేదు. ఇది చూడండి, ఈ స్తుతి చెప్తున్నది. సఖి సర్వస్య లోకస్య హితమాత్మనయేవ చ చికీర్షన్సు మకాతేజాగ చికీర్షన్సు మకాతేజాగ రేమే భరత సత్తమ రేమే భరత సత్తమ. ధర్మరాజు ప్రజలందరి క్షేమం తన క్షేమాన్ని భావించాడు. వారిని సంతోషపెట్టి తాను సంతోషించాడు. రాజులంటే ఇలా ఉండాలి, ధర్మంగా ఉండాలి. రాజులంటే ఇలా ఉండాలి, ధర్మంగా ఉండాలి. ప్రజల మనస్సు గెలుచుకోవాలి, ప్రజల మేలే కోరుకోవాలి అని వ్యాస భగవానుడు ధర్మరాజు పాలన వర్ణిస్తూ లోకానికి బోధించాడు. ఇలా అందరూ నిశ్చింతంగా సంతోషంగా జీవిస్తున్నారు. కొంతకాలం గడిచింది, వేసవి కాలం వచ్చింది. ఒకనాడు అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, కృష్ణ, వేసవి కాలం వచ్చింది, ఇక్కడ చాలా వేడిగా ఉంది, కనుక ఒక్కసారి యమునా నది వద్దకు వెళ్ళి వద్దామా? మిత్రులందరూ మనతో పాటే వస్తారు, సాయంత్రం వరకు వారు మనతో పాటే విహరిస్తారు, సాయంత్రం కాగానే అందరం తిరిగి వచ్చేద్దాం, చాలా వేడిగా ఉంది, మీకు ఇష్టమేనా, వెళదామా అని అడిగాడు. శ్రీకృష్ణుడు, అర్జున, ఈ వేసవిని చూడగానే నాకు అలాగే కూడా అనిపిస్తుంది, వేడిని తట్టుకోలేకపోతున్నాను నేను కూడా, నా మనస్సులోని కోరికే నువ్వు చెప్పావు, కనుక మనం స్నేహితులతో కలిసి ఇప్పుడే యమునా నదికి వెళదాం, యమునా తీరానికి వెళదాం, నదిలో స్నానం చేద్దాం, కాసేపు నీటిలో ఆడుకుందాం, అందరము కలిసి ఆనందిద్దాం, హాయిగా తిరిగి వద్దామన్నాడు. వెంటనే శ్రీకృష్ణార్జునుడు ధర్మరాజు యొక్క అనుమతి పొందారు. ధర్మరాజుని అడగాలి కదా. స్నేహితులతో కలిసి విహరించాలని యమునా నది వద్దకు వెళ్ళారు. ఆ యమునా తీరం ఎన్నో చెట్లతో నిండి ఉంది. చిన్న పెద్ద భవనాలు అక్కడక్కడ ఉన్నాయి. ఇది ఇంద్రుడి నగరం లాగా ఉంది. అంత అద్భుతమైన సౌందర్యంగా ఉంది. అక్కడికి అంతఃపుర స్త్రీలు కూడా వచ్చారు. వారు వివిధ సుగంధ ద్రవ్యాలను పులుముకొని రావటం వల్ల ఆ ప్రదేశం అంతా సుగంధంతో నిండిపోయింది. అందరూ క్రీడాభవనంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని బయటకు వచ్చారు. శ్రీకృష్ణార్జునులు కూడా బయటకు వచ్చారు. అందరూ తమ ఇష్టానుసారంగా నీటిలో దిగారు, హాయిగా ఆటలాడుకున్నారు. కొంతమంది స్త్రీలు అక్కడ గల వనంలో హాయిగా విహరించారు. కొంతమంది భవనాల్లోనూ కొంతమంది నీటిలోనూ ఆనందంగా ఆటలాడుకుంటున్నారు. ఆ సంతోష సమయంలో ద్రౌపది, సుభద్రలు దాసీజనులకు వస్త్రాలు, ఆభరణాలను కూడా కానుకలుగా ఇచ్చారు. కొంతమంది స్త్రీలు ఆటలాడారు, కొంతమంది కోలాహలం చేశారు, మరికొంతమంది విరగబడిన వారు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారంతా. కొంతమంది చక్కని పాటలు పాడారు. ఇలా యమునా తీరంలో ఆ ప్రదేశం అంతటా ఆనంద తాండవం ఆడుతున్నారు. ఆనంద తాండవిస్తూ ఉండగా శ్రీకృష్ణార్జునులు ఇద్దరూ కలిసి నెమ్మదిగా ఒక అందమైన ప్రదేశంలోకి వెళ్ళారు. అక్కడ సేవకులు ఏర్పాటు చేసినటువంటి అందమైన సింహాసనాల్లో కూర్చొని తాము పూర్వం చేసిన పనులను చెప్పుకుంటున్నారు. విహారాల గురించి చర్చించుకున్నారు. పరిహాస ప్రసంగాలను గుర్తు చేసుకొని నవ్వుకున్నారు. స్వర్గలోకంలో కూర్చొని ఉన్నటువంటి అశ్విని దేవతల్లాగా కూర్చొని సంతోషిస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలో వారి వద్దకు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అతడు పెద్ద మద్ది చెట్టులాగా పొడుగుగా ఉన్నాడు. వాడు చిన్న చిన్న భవనాల్లో ఎట్లా దూరుతాడో తెలియదు, మరి ఏం చేస్తాడో తెలియదు, లేక అడ్డం పండుకొని లోపల పోతాడేమో తెలియదు, ఉండొచ్చు, అదే చేయొచ్చు.
బంగారం రంగులో మెరిసిపోతున్నాడు ఆ మధ్య చెట్టు వాడికి బంగారు రంగు, సన్నగా బక్కచిక్కలాగా ఉన్నాడు. ఒకవేళ మధ్య చెట్టే నడుచుకొని వచ్చిందే అనిపిస్తుంది, అట్లున్నాడు. అతడి అవయవాలు నీలం ఎరుపు రంగుల్లో మెరిసిపోతున్నాయి. అతడు తన శరీరానికి తగినట్లుగా బలంగా ఉన్నాడని తెలుస్తుంది. ఇప్పుడు మొత్తానికి మధ్య చెట్లాగే ఉన్నాడు. తరుణాదిత్య సంకాశః, తరుణాదిత్య సంకాశః, క్షీరవాస జటాధరః, క్షీరవాస జటాధరః, పద్మపత్రాననః పింగః, తేజసా ప్రజ్వలన్నివ, తేజసా ప్రజ్వలన్నివ. ఆ బ్రాహ్మణుడు ప్రాతకాలపు సూర్యుడి కాంతితో సమానమైన తేజస్సు కలిగి ఉన్నాడు. జటాధారి అయి ఉన్నాడు. పట్టుబట్టలు కట్టుకొని ఉన్నాడు. ఏదో భయంకరంగా ఉన్నాడు చూస్తే. మనం అనుకున్నంత వీలుగా లేడు. పద్మపత్ర కాంతితో అతడి ముఖం వెలిగిపోతుంది. అబ్బోయ్, అతడి శరీరం పసుపు రంగుతో ఉండి కాంతితో మెరిసిపోతుంది. క్షమించప్ప. ఆ బ్రాహ్మణుడు తమ చెంతకు రాగానే కృష్ణార్జునులు వెంటనే తమ ఆసనాల నుంచి పైకి లేచారు. అబ్బోయ్, ఎంతో వినయంగా ఆయనకు స్వాగతం పలికారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఒక బ్రాహ్మణుడు తమ వద్దకు రాగానే కృష్ణార్జునుడు లేచి నిలబడి ఆయనకు స్వాగతం పలికారు. వారు ఖాండవ వనం ఉన్న చోటికి అతి సమీపంలో ఉన్నారు. కృష్ణార్జునుడు ఆదరించగానే బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, ఓ కృష్ణార్జునులారా, నాకు ఆకలి ఎక్కువగా ఉంది. నేను బాగా తింటాను. ఎప్పుడూ నేను తింటూనే ఉంటాను. అయినా ఆకలి తీరటం లేదు. నా ఆకలి తీర్చండి, నా కడుపు నింపండి, నాకు భిక్ష పెట్టి తృప్తి కలిగించండి. మిమ్మల్ని యాచిస్తున్నాను, నా కోరిక తీర్చండి అన్నాడు. కృష్ణార్జునులు, ఓ బ్రాహ్మణ, మీకు ఎలాంటి అన్నం కావాలి? ఇప్పుడు అంతా వండారు, చాలా ఇప్పుడే ఇంకా మేము భోజనానికి వెళ్ళాలనుకున్నాము, దండిగా వండారు. మేమంతా చాలామంది వచ్చాము, అన్ని భవనాల్లో కూడా వండాము. కావాలంటే అన్ని భవనాల్లో ఉండిన అన్నమంతా నీకే పెడతాం. కావాలంటే మీకు ఏ అన్నం తింటే మీ కడుపు నిండుతుంది. మహాత్ముల్లాగా ఉన్నారు, తేజస్వుల్లాగా ఉన్నారు. మిమ్మల్ని చూస్తూనే మాకు భయం భక్తి పెరుగుతూ ఉన్నది. ఏ అన్నం కావాలి మీకు? మా దగ్గర చాలా అన్నాలు ఉన్నాయి. పులిహోర కావాలన్నా, దద్యోన్నం కావాలన్నా, మరి మీకు నెయ్యి అన్నం కావాలన్నా, చారన్నం కావాలన్నా, కేసరి బాత్ కావాలన్నా, ఈ అన్నాలు దండిగా ఉన్నాయి కదా మన దగ్గర. ఒకటా రెండా? దండిగా బిసి బేళ బాత్ కావాలన్నా అని నేనుంటే ఇవన్నీ అడుగుతుంటలేండి. ఇవన్నీ అన్నాలు. ఏ అన్నం పెడితే మీకు తృప్తి అవుతుంది? ఏ అన్నం మీకు ఏర్పాటు చేస్తాం, కావాలంటే చేస్తాం అన్నారు. ఇప్పటికిప్పుడే వండిస్తామన్నారు. అప్పుడు ఆ విప్రుడు, ఓ వీరులారా, నేను విప్రుడిని కాదు, నేను తాటి చెట్టులాగా ఉన్నాను కదా, అది కాదు నేను అని టక్కని నేను అగ్నిదేవుణ్ణి అని చక్కని దిగిపోయాడు. అగ్నిదేవుడిలాగా మెరిసిపోయాడు. నా ఆకలి మామూలు అన్నంతో తీరదు. మీరు చెప్పే బిసిబేళబాతు, మీరు చెప్పేటువంటి ఈ అన్నంతో, బిర్యానీతో నాకు సంబంధం లేదు. వెజిటబుల్ బిర్యానీ నాకు అక్కర్లేదు అన్నాడు. అంటే కూరగాయలతో వండిన బిర్యానీ నాకు వద్దు, నాకు తగిన అన్నంతోనే తీరుతుంది. ఆ అన్నమే ఖాండవ వనం. నాకు ఆ వనాన్నే ఆహారంగా ఇవ్వండి. ఈ ఖాండవ వనం మనకు అతి కొద్ది దూరంలోనే ఉంది. దానిని ఎప్పుడూ ఇంద్రుడు రక్షిస్తూ ఉంటాడు. అందుచేత నేను దానిని తినలేకపోతున్నాను. ఈ ఖాండవ వనం మాత్రం తినలేకపోతున్నా. నేను చిల్లరదంతా తినేస్తున్న పలహారంలాగా ఉంది నాకు. ఈ ఖాండవ వనం ఒకటి నాకు దొరికితే బాగుంటుంది. ఎందుకంటే ఇంద్రుడు రక్షిస్తున్నాడు, నేను వెళ్ళటానికి వీల్లేదు. ఏదో ఒకటి చేసేస్తాడు అక్కడ. చేసి ఏం చేస్తాడు అక్కడ? వరుణుని రప్పించి నన్ను రాకోకుండా చేస్తున్నాడు. ఈ వనాన్ని
ఇంద్రుడు రక్షించటానికి కారణం కూడా ఉంది. ఆ కారణమే తక్షకుడు. అతడు ఇంద్రుడి స్నేహితుడు. అతడు తన పరివారంతో సహా ఈ వనంలో నివసిస్తున్నాడు. ఆ తక్షకుడు అతడి మీది ప్రేమతో ఇంద్రుడు ఈ వనాన్ని రక్షిస్తున్నాడు. ఆ వనాన్ని కాల్చుకోకుండా చూస్తున్నాడు. ఆ తక్షకుడు ఏమన్నా అయిపోతాడు అని. ఈ కారణం చేత నేను నా ఆకలిని తీర్చుకోలేకపోతున్నాను. ఎందుకో నేను ఎన్ని వనాలు ఆకలి తీర్చుకోవటానికి అయినప్పటికి కూడా ఈ కాండం వనం తినకపోతే నాకు మనస్సు బాగలేదు, తినాల్సిందే. నేను ప్రపంచమంతా అన్ని చోట్ల తిన్నాను, కానీ ఈ వనం మాత్రం తినటానికి వీల్లేదు, నంచుకోవాలా బాగుంటుంది అని వచ్చా నేను. ఆ వనంలో ఇంకా అనేక ప్రాణులు ఉన్నాయి. తక్షకుడి కారణంగా అది కాపాడబడుతున్నాయి అవన్నీ కూడా. ఇంద్రుడేమీ చేయలేడులే అనుకొని ఒకసారి ప్రయత్నించి చూశాను. నేను వనాన్ని దహించి నా ఆకలి తీర్చోసాగాను. అంటే దాంట్లో ఉండేటువంటి అన్ని మృగాలను తినటమే పని అగ్నికి. అప్పుడే ఆనందపడ్డ. ఈ తక్షకుడి నుంచి నేనేం చేయలేకపోతున్నా. అప్పుడు వెంటనే ఇంద్రుడు కుంభవృష్టి కురిపించి నన్ను ఆర్పేశాడు. నాకేమో ఆ వనాన్ని దహించి ఆకలి తీర్చుకోవాలని కోరిక. ఇంద్రుడికేమో మిత్రుడి కోసం ఆ వనాన్ని రక్షించాలని కోరిక. మా పంతం ఇలా ఉంది, చాలా కాలంగా జరుగుతుంది. కానీ నా మనసు మాత్రం ఈ కాండవ వనాన్ని దహించాల్సిందే. ఈ పంతంలో నేను ఎప్పుడూ ఓడిపోతున్నాను. ఇంద్రుడే ఎప్పుడూ గెలుస్తున్నాడు. సయువాభ్యాం సహాయాభ్యాం అస్త్రవిద్భ్యాం సమాగతః అస్త్రవిద్భ్యాం సమాగతః దహేయం కాండవం దావం దహేయం కాండవం దావం ఏతదన్నం వృతం మయా ఏతదన్నం వృతం మయా ఏతదన్నం వృతం మయా. మీరు అస్త్రవేత్తలు, నాకు సహాయంగా వస్తే, సహాయం చేస్తే నేను కాండవనాన్ని దహిస్తాను. ఈ కోరికతో నేను మీ వద్దకు వచ్చాను. ఆ కాండం వనమే నాకు కావలసిన ఆహారం. నాకు సహాయం చేయండి. ఆ వనాన్ని నాకు అన్నంగా పెట్టండి. మీరు చెప్పిన అన్నాలు నాకు వద్దు, మీరే తినండి. నాకు మాత్రం అది కావాలా. నేను దహించేటప్పుడు ఒక వర్షపు చినుకు కూడా రాలకుండా చూడండి. ఈ వనంలోని ప్రాణులు నలుదిక్కులకు పారిపోకుండా చూడండి. మీరే నాకు సహాయం చేయగలరు. వర్షాన్ని ఆపగలరు. ప్రాణులను కదలకుండా చేయగలరు. ఇంద్రుణ్ణి అడ్డుకోగలరు. అతడికి గట్టి సమాధానం చెప్పగలరు అన్నాడు. ఈ సందర్భంలో వైశంపాయన మహర్షి ఈయన వచ్చారు బయటికి. ఇప్పుడు ఈ చెబుతున్నటువంటి కథను వింటున్న జనమేజయ మహారాజుకి ఒక సందేహం వచ్చింది మధ్యలోనే. మునీంద్ర, ఇంద్రుడు రక్షించే ఆ కాండవ వనాన్నే ప్రాణులతో సహా అగ్నిదేవుడు ఎందుకు దహించాలి? పాపం ఎందుకు అనుకుంటున్నాడు? ఎందుకు తినాలని అనుకుంటున్నాడు? తినటానికి వేరే చాలా వనాలు ఉన్నాయి కదా, అవి తినవచ్చు కదా. దీనినే ఎందుకు ఎన్నుకున్నాడు? అందుకు కారణం ఏమిటి? దయచేసి ఈ కాండవ వనం యొక్క విశేషాన్ని చెప్పండి అని ప్రార్థించాడు. ఎందుకు ఇక్కడికే రావాలనా? ఎన్ని వనాలు ఉన్నాయి? మొత్తం ఎన్ని గోళాల్లో ఎన్నెన్ని వనాలు ఉన్నాయి? అక్కడంతా వెళ్ళొచ్చు కదా. ఈ కాండవ వనానికే రావాలనా? ఇంద్రుడు రక్షించేదానికే రావాలనా? వైశంపాయన మహర్షి చెప్తున్నాడు, నాయన, అగ్నిదేవుడు ఈ కాండవ వనాన్నే ఎన్నుకోవటానికి ఒక కారణం ఉంది. ఈ వనానికి సంబంధించిన కథను పూర్వం ఋషులు చెప్పారు. దీన్ని నీకు చెబుతున్నాను విను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.